జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు మేషరాశి వారికి లేదా మేష లగ్నం వారికి పంచమ స్థానంలో అంటే సింహరాశిలో శుక్రుడు కేతువు కలిసి ఉంటున్నారు. ఒక రెండు గ్రహాలు కలిసినప్పుడు ఒక యోగాన్ని ఇస్తాయి. ఆ రకంగా మీ పర్సనల్ చార్ట్లో ఒకవేళ శుక్రకేతువులు కలిసి ఉంటే ఏ స్థానంలో కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ యొక్క 26 రోజుల పాటు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక పంచమ స్థానంలో మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మేషలగ్నం వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ పంచమ స్థానం ముఖ్యంగా సంతాన స్థానంగా చెప్తూ ఉంటారు, మంత్రస్థానంగా కూడా చెప్తూ ఉంటారు. మీ లగ్నానికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి కాబట్టి మీరు ధనం విషయంలో ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాం, ఆ డబ్బు కూడా మీరు తీసుకెళ్ళి ఏదైనా ఒక షేర్ మార్కెట్లో కానీ సినిమా ఫీల్డ్కి సంబంధించింది కానీ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కానీ పెడుతున్నట్లయితే ఈ 26 రోజుల పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ప్రేమించి వివాహం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది లవ్ కమ్ అరేంజ్డ్ లేదా లవ్ మ్యారేజ్లు చేసుకుంటూ ఉంటారు. ఈ లవ్ మ్యారేజ్ సంబంధించిన విషయంలో లేదా ఎవరికైనా ప్రపోజల్ మీరు పెట్టుకున్నారు, అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీకు మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఉండే వాళ్ళ విషయాలు, ఎందుకంటే ఒక జాతకంలో మీతో పాటు మనం చాలా ప్రిడిక్షన్స్ మీరు చూసే ఉంటారు. మన కేస్ స్టడీ ప్రిడిక్షన్స్లో మీ తాతగారికి మీ తండ్రి గారికి ఇలా అయింది, లేకపోతే మీ మదర్కి ఇట్లా అయిందని చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, ఒక జాతకుడు జన్మించినప్పుడు వాళ్ళ యొక్క గ్రహస్థితి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా సంబంధం కలిగి ఉంటేనే వాళ్ళు ఆ ఇంట్లో పుడతారనమాట. ఆ రకంగా చూసుకుంటే మీ మదర్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి డబ్బులు ఇవ్వద్దని చెప్పండి. మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో అతను ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ సంబంధించిన అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లోనే సినిమా ఫీల్డ్ సంబంధించిన వాటిలోని ఫ్యాషన్ రిలేటెడ్ కళారంగ సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ యొక్క సంతానం విషయంలో వాళ్ళ యొక్క జాబ్ విషయంలోని వాళ్ళు ఏదైనా అగ్రిమెంట్ చేసుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఇది మరి శుక్రకేతువులు పంచమంలో ఉన్నప్పుడు ఇది ఉపాసనా స్థానం కూడా అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక మంత్రం తీసుకుంటున్నారు గురువు దగ్గర నుంచి, ఆ రకంగా మంత్ర సాధన మంత్ర సంబంధించినవి తీసుకునేటువంటి అంశంలో ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది చెప్పాలంటే. అది కూడా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, అమ్మవారికి సంబంధించిన ఏదైనా మంత్ర సాధన. మనకు అది కాకుండా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా రాబోతున్నాయి కాబట్టి వారాహి నవరాత్రులు చేయడము, ఇటువంటి వాటన్నిటికీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇది ఒక రకంగా దర్శన భాగ్యాన్ని కూడా కలిగింపజేస్తుంది. మనకి ఈ శుక్రకేతువులు ప్రతి లగ్నానికి కూడా అంటే 12 లగ్నాల వారికి కూడా లగ్నం నుంచి 12 స్థానాల్లో ఉంటే ఏమిటి అనే విషయం కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. శుక్రుడు కేతువు, శుక్రుడు అంటే లగ్జరీ, అదేవిధంగా ధనము, వివాహము, సౌఖ్యము, సుఖము, వీటన్నిటికీ కారకుడు శుక్రుడు. అదేవిధంగా కేతువు వైరాగ్యము, ఆటంకాలు, ఆధ్యాత్మికత, మరియు ఒక టాప్ పొజిషన్లోకి ఎవరు టచ్ చేయలేనంత పొజిషన్లోకి వెళ్ళిపోవడము, ఫ్లాగ్, ఇలా అన్ని చెప్తూ ఉంటారు. ధ్వజము అంటూ ఉంటారు కేతువుని. ఇక్కడ ఏంటంటే ఈ రెండు గ్రహాల కలయిక ఎప్పుడైనా గోచారంలో జరిగినప్పుడు కానీ మన జన్మజాతకంలో ఉన్నప్పుడు కానీ మనం చేయవలసింది ఏమిటంటే ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే మీకు ఏ భావంలో ఉన్నా దాని యొక్క ప్రభావం ఉండదు. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది, లగ్నంలో ఉందనుకోండి ఈ కాంబినేషన్, ఎందుకంటే రెండు గ్రహాల కలయిక అనేటువంటిది అదొక యోగాన్ని క్రియేట్ చేస్తుంది. యోగము అంటే కలయిక అని అర్థం. మీకు రాశిలో ఉన్నది లేదా ఒక రాశిలో ఒక గ్రహం ఉంది, అదొక యోగం. ఆ గ్రహం పలానా నక్షత్రంలో ఉంది, అదొక యోగం. ఆ యొక్క గ్రహం మరొక గ్రహంతో కలిసి ఉంది, ఇంకొంచెం బలమైనటువంటి యోగం. గ్రహ కలయికలు అనేటువంటిది బలమైనటువంటి యోగాలు. రాశిలో ఒకవేళ శుక్రకేతువులు ఎవరికి ఉన్నా, బట్ లగ్నాన్ని బట్టి కొంచెం మారిపోతూ ఉంటుంది దాని యొక్క ప్రిడిక్షన్ ఇచ్చేదాన్ని. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాల్లో వీళ్ళు కొన్ని మెటీరియల్ లైఫ్ సంబంధించిన కొంచెం లగ్జరీ రిలేటెడ్ వాటి విషయంలో కొంచెం విముఖతగా ఉంటారు వీళ్ళు. అదేవిధంగా వివాహం విషయంలో కావచ్చు, కొన్ని లగ్జరీ రిలేటెడ్ కొన్ని సుఖ సంబంధించిన విషయాలు కొంచెం దూరంగా ఉండే లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను, ఈ కాంబినేషన్ మీ జన్మజాతకంలో ఈ మహాదశ అంతర్దశ మీ జీవితంలో ఉండాలి. ఎందుకంటే అశ్విని
మక, మూల నక్షత్రాలు పుట్టారు, లేదా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు పుట్టారు, అప్పుడు చిన్నప్పుడు అయిపోతుంది, చిన్నప్పుడు ఉంటుంది. లేదా ఇవి దాటి రవి నక్షత్రం, చంద్ర నక్షత్రం అంటే కృతిక, ఉత్తరాషాఢ కానీ, లేనట్లయితే రోహిణి, హస్తాశ్రవణంలో కానీ ఇలా తర్వాత నక్షత్రాల్లో పుడితే ఈ యొక్క దశ రావడానికి దాదాపుగా మీకు 90 ఏళ్ళు టైం పడుతుంది. కాబట్టి 90 ఏళ్ళప్పుడు వచ్చిన పెద్ద ఫలితం ఉండదు దానివల్ల. కాబట్టి ఈ మహాదశ ఉందా లేదా, ఈ అంతర్దశలు ఏమైనా ఉన్నాయా, మహాదశ మీ జీవితంలో ఉన్నప్పుడే మీకు ఆ అంతర్దశలు కూడా దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా 2వ స్థానంలో శుక్రుడు, కేతు ఉన్నారు, ఆ మహాదశలు అంతర్దశలు వచ్చాయి మీకు. అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ధన విషయంలో ఎవరికి ఇవ్వకండి. ఇచ్చారు అంటే ఆ డబ్బులు ఇరుక్కుపోతే ఇంక వెనక్కి రావు ఎట్టి పరిస్థితుల్లో. ఇక 3వ భావంలో ఉన్నదనుకోండి శుక్రకేతువులు, అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా శుక్రకేతువులు కనుక 3లో ఉన్నట్లయితే అక్కడ కలిగేటువంటి ఫలితాలు వెరీ 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 క్లియర్. మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్, స్త్రీలతోని కానీ ఎవరితోనైనా మాట్లాడుకునేటప్పుడు మధ్యవర్తిత్వంగా ధనం అంటే ఎవరికో మనం డబ్బులు ఇప్పిస్తున్నాం, మనం మధ్యలో ఉండి మనం సంతకం పెట్టాం చూడండి, మనం ఒక్కోసారి ఈయన సాక్షాంతకం పెట్టినందుకు లేకపోతే ఈయన హామీగా ఉన్నందుకు ఈయన కట్టాల్సి వచ్చిందండి అంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మధ్యవర్తిత్వంగా ఉండకూడదు శుక్రకేతువులు 3లో ఉన్నట్లయితే. అయితే ఒక్కోసారి ప్రతిసారి శుక్రకేతువులే కాదు, ధనాధిపతి పాపకత్తెరలో ఉన్నా లేకపోతే 3వ స్థానంలో ఉండే గ్రహాల చేత అస్తంగత్వంలో ఉన్నా సరే ధనాధిపతి ఈ రకమైన ఫలితాలు వస్తాయి. చాలా లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి మనం మధ్యవర్తిత్వంగా వెళ్ళి ఇబ్బంది పడుతున్నామంటే. అదేవిధంగా శుక్రకేతువులు 4లో ఉన్నారు, పొరపాటును కూడా మీ పేరు మీద ఎటువంటి వాహనాలు, గృహాలు ఉండకూడదు. సహజంగానే కేతు కనుక లగ్నం నుంచి 4వ భావంలో ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మెటీరియల్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళ పేరు మీద ఉండకపోతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఉన్నా కొద్దీ ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది ప్రారంభం అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది కాకపోతే వాళ్ళ ఇంట్లో కనుక అమ్మవారిని నిత్యము పూజిస్తూ గణపతిని పూజిస్తూ ఉంటే అది మళ్ళీ పాజిటివ్గా మారుతుంది. ఒక యోగం అనేటువంటిది కొన్నిసార్లు కొన్ని వాటి వల్ల అది పాజిటివ్గా కూడా మారుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాగా చెస్ ఆడుతున్నాడు, చెస్లో బాగా నిష్ణాతుడు, అతను చెస్ గేమ్లోకి వెళ్తే ఆయన గొప్ప వ్యక్తి అవుతాడు, కానీ ఆయన వెళ్ళి మనం క్రికెట్ ఆడమంటే ఆడలేడు. ఎందుకు? క్రికెట్లో ఓడిపోయినంత మాత్రం, క్రికెట్లో లేనంత మాత్రాన అతను ఆ యొక్క జీవుడు ఎందుకు పనికిరాడని కాదు, అతనికి ఏ యోగం ఉందో, దేనిలో తెలివితేటలున్నాయి దాంట్లోకి వెళ్ళగలగాలి. ఈ యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేది ఆస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. పంచమంలో ఉన్నాడు శుక్రకేతువులు, అలాంటప్పుడు సమ్ టైమ్స్ కొంతమందికి స్త్రీ సంతానం కలగడము, సంతానం దూరంగా ఉండడం, సంతానం పొందే విషయంలో కొన్ని ఇబ్బందులు రావడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పంచమంలో ఉన్నప్పుడు ఉపాసనా మార్గంలో ఉంటే, అది కూడా లక్ష్మీ గణపతి ఉపాసనా మార్గంలో ఉంటే అన్ని విజయాలు జరుగుతాయి వీళ్ళకి. 6వ భావంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలతో, ఎందుకంటే ఇది స్త్రీ శాపం కింద చెప్తారు, స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం కానీ, స్త్రీలతో అనవసరమైనటువంటి వీటిలో కానీ వెళ్ళకూడదు. వివాహం చేసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, 6లో ఉన్నా 7లో ఉన్నా కూడా. ఇక అష్టమ స్థానంలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. అతి వేగం అనేటువంటిది అస్సలు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. భాగ్యస్థానంలో ఉన్నాడు, ఎక్కువగా అమ్మవారి క్షేత్రాలకు వెళ్తే వీళ్ళ లైఫ్ అనేటువంటిది మంచి టర్నింగ్ తీసుకుంటుంది. దశమ స్థానంలో శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో కొన్నిసార్లు స్త్రీ మూలకంగా, అది స్త్రీకైనా పురుషుడికైనా స్త్రీ మూలకంగానే వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉండేటువంటి స్త్రీలతో ఎటువంటి ఇవి పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా మీ పని అనేది మీరు చేసుకుని రావడం చాలా ముఖ్యం. ఒక్కోసారి సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బాసే స్త్రీమూర్తి అవుతుంది అక్కడ. అప్పుడు ఇదంతా ఎందుకు ఉంటుంది, వాళ్ళు ఏదో పని కట్టుకొని కావాలని చేయడం పక్కన పెడితే వీళ్ళకి యోగం కర్మకారకుడు, అంటే పూర్వజన్మ కర్మ ఉంది, అంటే పూర్వజన్మలో వీళ్ళు ఏదో స్త్రీని ఆ యొక్క జీవుడిని ఏదో అన్నారు, ఆ కర్మ ఈ రూపంలో వచ్చిందనమాట. లాభస్థానంలో గనక శుక్రకేతువులు ఉంటాయి, వీళ్ళు స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి బాగుంటుంది, కానీ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు మాత్రం ఇబ్బంది వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ విషయంలో గమనించుకున్నట్లయితే మీకు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ యొక్క విషయంలో అంటే ద్వాదశ స్థానంలో ఎవరికైనా ఉంది, సహజంగా సింగిల్గా శుక్రుడు ఉంటే చాలా మంచిది, ద్వాదశంలో అన్ని కంఫర్ట్స్ అనుభవిస్తాడు, తండ్రి యొక్క ఆస్తి వస్తుంది, మంచి జీవిత భాగస్వామి వస్తుంది, జీవిత భాగస్వామి ద్వారా సుఖపడతాడు కూడా జీవుడు. కానీ ఎప్పుడైతే మీకు ద్వాదశంలో కాకుండా ఏకాదశంలో శుక్రుడు ఉంటే మంచిది కాదు, ఇది ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే ద్వాదశంలో శుక్రుడితో పాటు కేతు ఉంటే మళ్ళీ మంచిది కాదు. ఎందుకు? అతను ఇవ్వాల్సిన సుఖాలన్నింటినీ కూడా ఈ కేతువు బ్రేక్ చేస్తున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం.
అలాగే ఈ యొక్క గ్రహస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా మీరు అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాలు, అందులో ముఖ్యంగా ఈ శుక్రకేతు కాంబినేషన్ ఉండేటువంటి వారు ఒక నామం, 2 నామాలు కలిపి కనుక లలితా సహస్రనామాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏమిటది అంటే ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఓం శ్రీమాత్రే నమః. ఇది కనుక మీరు చేశారు ఖచ్చితంగా బాగుంటుంది. లేదంటే మాకు ధనస్థానాల్లో ఉండి చాలా ఇబ్బంది కలుగుతుంది అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇక్కడ ఏంటి, ఒక్కొక్కసారి శుక్రకేతువులు ఉన్న ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు దానికి సంబంధించిన ఫీల్డ్స్లో ఉంటారు, లేదా ఆ శుక్రకేతువులు ఒక్కొక్కసారి శుభకత్తెరలో ఉంటారు. అంటే 2 శుభగ్రహాల మధ్యన ఉన్నప్పుడు శుక్రకేతు ప్రభావం తగ్గుతుంది. ఇలా ప్రతి విషయాన్ని కీన్గా అబ్జర్వ్ చేసి మనం డెసిషన్ తీసుకోవాలి, కానీ వెంటనే శుక్రకేతువులు కనబడగానే భయపడిపోవడం అలా అనుకోవడం కాదు. సో ఈ రకంగా చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.